హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేనైతే ఇవాళ ఫిష్ కర్రీ వండుతున్నా. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ముక్కలు. ఇప్పుడిప్పుడే తీసుకొచ్చిన ఫిష్ అన్నమాట. ఇప్పుడైతే నేను మసాలా కోసం రెడీ చేసేసుకుంటున్నా. దాంట్లో మనం కారం వేసుకోవాలి, ఎందుకు కారం చాలా పడుతుంది. 4 స్పూన్స్ అయితే నేను కారం పొడి వేసుకుంటున్నా. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా ఉప్పు టేస్ట్కి సరిపడే అంత, కొంచెం అంత పసుపు, ఇంకా ఆయిల్ పెట్టి మిక్స్ చేసేసుకుంటున్నాం. చూడండి ఇలా అయితే బాగా మిక్స్ చేసేసుకోవాలి మసాలాని. ఇంకా నేను కొత్తిమీర కూడా కలిపేసుకుంటున్నా ఇందులో. ఆ తర్వాత గరం మసాలా, ధనియాల పొడి మసాలా కూడా మిక్స్ చేసేసుకుంటున్నా. ఇలా బాగా సరిగ్గా ముక్కకు పట్టుకునేలాగా మనమైతే మిక్స్ చేసేసుకోవాలి. ముక్కకు పడితేనే బాగా మనకి తినేటప్పుడు కూడా బాగా మంచిగుంటుంది అన్నమాట. నేను బాగా మిక్స్ చేసేసుకుంటున్నా అండి. చూడండి చాలా అందంగా కూడా అవపడుతుంది. చూస్తుంటేనే ఇప్పుడే తినేసేయాలనిపిస్తుంది నాకు. కానీ పచ్చిగా ఉన్నాయి కదా, తినలేము మనం. మూత పెట్టేసుకుంటున్నా. నేనైతే కర్రీ కోసం అయితే ఇప్పుడు నేను ఉల్లిగడ్డలు కట్ చేసుకుంటున్నా ఇలా సన్నగా పొడుగ్గా. ఇంకా పచ్చిమిర్చి అయితే కొంచెం 4 అయితే చాలండి, ఎందుకంటే మనం కారం పొడి ఆల్రెడీ చాలా వేసేసాం కాబట్టి. ఇప్పుడైతే నేను కర్రీ కోసం రెడీ చేస్తున్నా. అంతా కళాయి పెట్టేసి నూనె పోసి అలా ఆవాలు జీలకర్ర అయితే వేసేస్తున్నా. ఆ తర్వాత ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి వేసుకొని ఇలా బాగా మక్కేంత వరకు కలుపుకోవాలి. పసుపు వేసుకోవాలి. బాగా వద్దండి, ఎందుకంటే తాలింపు మాడిపోతే కర్రీ కూడా మొత్తం మాడవాసన వచ్చేస్తుంది. తాలింపు అయితే బాగా వేగిపోయిందండి. ఇప్పుడైతే నేను ఫిష్ ముక్కలు అయితే ఇందులో వేసేసుకుంటున్నాను. వేసేసుకున్నాక వీటిని ఇప్పుడైతే గంటతో కలిపేసుకుంటున్నా, ఎందుకంటే ఇప్పుడు పచ్చిగానే ఉన్నాయి కదా ముక్కలు. తర్వాతకి అయితే ఇంట్లో గంట పెట్టొద్దండి, ఎందుకంటే ముక్కలు చితికిపోతాయి. ఇప్పుడు టొమాటోస్ అయితే కట్ చేసేసుకుంటున్నా కర్రీ కోసం. టొమాటోస్ని అయితే ఇలా బాగా పిండేసుకోవాలి, ఎందుకంటే ఫిష్లలో మనం వేసినప్పుడు ముక్కలు చితికిపోతాయి కదా కలుపుకుంటే. అందుకే ఇలా పిండేసుకుంటే కలపడానికి అవసరం ఉండదు. ఇలా అయితే తిప్పేసుకోవచ్చు గంట పెట్టుకోకుండా. చూడండి ముక్క బాగా ఉడికిపోయింది. ఇప్పుడు గరం మసాలా, ధనియాల పొడి, కొత్తిమీర అవన్నీ వేసేసుకుంటున్నా కర్రీలో. నేను కొంచెం అంతా కలుపుకుంటున్నా. చూడండి చాలా టేస్టీగా ఇంకా చాలా అందంగా అనిపిస్తుంది చూస్తుంటే కూడా. మూత పెట్టేసుకొని కొంచెం మక్కనిద్దాం. ఫైనల్గా మన కర్రీ రెడీ అయిపోయింది.